నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే స్వర్ణ గారు. సార్, లిక్కర్ కుంభకోణంలో A6గా ఉన్న సజ్జల శ్రీధర్ గారు ఈ రోజు అరెస్ట్ అయ్యారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందువల్ల అంటారు, ఏం చెప్తారు మీరు? అంటే అరెస్ట్ అవుతున్న వాళ్ళకు తగిన ఆధారాలు లేదా వాళ్ళు పైన ఆరోపణలు నిజమా లేదా అన్నది రేపు విచారణలో వాళ్ళపైన ఛార్జ్ షీట్లు వేయడంలో రిమాండ్ రిపోర్ట్లో చూసి మనం ఎవరైనా విశ్లేషించవచ్చు. బట్ మరిన్ని అరెస్టులు అయితే జరుగుతాయి. ఎందుకంటే మద్యం విషయంలో గతంలో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ఆరోపణలు చేయడం, ఈరోజు వాళ్ళే అధికారంలో ఉండడం కారణంగా దాని చుట్టూ తీవ్రమైనటువంటి చర్యలు అయితే ఉంటాయి. అంటే వారు చెప్తున్న ఆరోపణలకు సరైన ఎవిడెన్స్ ఉన్నాయా లేవా, దానికి వాళ్ళు బాధ్యులు అవుతారా కాదా అన్నది విచారణలో తేలుతుంది, కోర్టులు నిర్ణయిస్తాయి. బట్ దాన్ని సీరియస్ గా అయితే ప్రభుత్వం తీసుకునింది. అంటే వైసీపీకి సంబంధించి ఈ మద్యం రిలేటెడ్ గా, అంటే మద్యం రిలేటెడ్ అంటే ఆ శాఖ నిర్వహించాల్సిన అవసరం లేదు. మద్యం సంస్థలు అంటే ముఖ్యంగా ప్రొడక్ట్ చేసే సంస్థలు, ఇతర వ్యవహారాలు చూసేవాళ్ళు, ఇవన్నీ కూడా వాళ్ళు విచారణ పరిధిలోకి తీసుకుంటారు. ఆ విచారణ పరిధిలోకి తీసుకొని విచారిస్తారు. కాబట్టి వీళ్ళ ఇంకా కొన్ని అరెస్టులు, కొన్ని విచారణలు, పలువురిని విచారించడం, ఇవన్నీ రెగ్యులర్ ప్రాసెస్. ఇది ఒక కంక్లూడింగ్ అయితే వస్తారు. ఎవరెవరు ఏ పాత్ర ఉన్నది కాలం నిర్ణయించాలి. బట్ మరిన్ని అరెస్టులు, మరిన్ని చర్యలు అనేది మద్యం చుట్టూ జరుగుతాయి అనేది ప్రభుత్వం సిట్టు వేస్తున్న అడుగులు బట్టి అయితే అర్థమవుతుంది. సార్, మీరు అన్నట్టు అంటే అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ఈ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి స్వరం వినిపించారు కాబట్టి, ప్రస్తుతానికి అధికారంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి దీని మీద సీరియస్గా యాక్షన్ తీసుకుంటున్నారని మీ వర్షన్ ఉంది. బట్ విజయసాయి రెడ్డి గారు అప్రూవల్గా మారిన తర్వాత, అప్రూవల్గా మారారు, అలా మారడం వల్లే ఒకరి పేరు బయటకు తీసుకొస్తున్నారు, సరైన ఆధారాలు ఉన్నాయి, ఆయన ఏదో లీక్ ఇస్తున్నారు, ఆ ధైర్యంతోనే ఇప్పుడు అరెస్టుల పర్వం కొనసాగుతోంది అనేది ఒక వర్గం వారు భావిస్తున్న ఉద్దేశం. మీరేమంటారు, ఆ ఛాన్సెస్ ఉన్నాయా? సాధారణంగా విజయసాయి రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలకు ప్రయారిటీ ఉంటుంది. ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి కోటరీలో ఒక ముఖ్యమైన వ్యక్తిగా ఉండడం, ప్రభుత్వంలో కీలక పాత్రధారిగా ఉండడం, ఆయన ఈరోజు అనూహ్యంగా పార్టీ నుంచి బయటికి రావడం, రాజకీయ సన్యాసంతో ప్రారంభమయ్యి పొలిటికల్గా ప్రోయాక్టివ్ అయిపోయినాడు. యాక్టివ్ అయిపోయాడు. విచారణ సంస్థకు దగ్గరకు పోయి విచారణ విషయాలు కాకుండా ఇంకా చాలా విషయాలు మాట్లాడుతున్నారు. ముఖ్యంగా కసిరెడ్డి పేరు కూడా మొదట ఆయనే చెప్పాడు, ఇంకా చాలా మంది ఉన్నారని చెప్పాడు. ఈ మొత్తం వ్యవహారంలో విజన్ బ్లోయర్ గా నేను వ్యవహరిస్తాను, ఇప్పటి సగం బట్టలు ఇప్పాం, పూర్తిగా ఇచ్చి నిలబెడతాను, మొత్తం దీనిలో విచారణ సమస్యలు నేను పూర్తిగా సహకరిస్తానని ఆయన మాట్లాడాడు. సహజంగా అంత మాట్లాడిన తర్వాత ఇంకేదో చెప్తున్నాడేమో, ఈయన చెప్పను. ఇప్పుడు కసిరెడ్డి రాజశేఖర పేరు ఈయనే చెప్పాడు, ఆ తర్వాత అరెస్ట్ అయ్యాడు. కాబట్టి ఈయన చెప్తే అరెస్ట్ అయినాడు. ఇంకా కొంతమంది ఉన్నారు, ఇంకా ఏదో పేర్లు చెప్పాడు. కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు ఆయనకున్న ప్రయారిటీ రీత్యా వస్తుంది. అయితే నేను అనుకుంటుంది ఈయన చెప్పినాడు కాబట్టి అరెస్ట్ చేస్తున్నారు, ఈ లీక్లు ఇస్తున్నాడు అరెస్ట్ చేస్తున్నది పూర్తిగా సత్యదూరం. ఎందుకంటే ఆయనకు ప్రయారిటీ ఉంటుంది. నేను చెప్పాను, ఆయన కీలక వ్యక్తిగా ఉండడం, ఆయన చెప్పిన పేర్లన్నీ సీన్లోకి రావడం వల్ల ఆయనే చెప్తున్నాడేమో అని అనిపిస్తుంది. బట్ అది కాదు. తెలుగుదేశం పార్టీకి అంటూ ఒక స్పష్టత ఉంటుంది. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విజయసాయి గారు చెప్పారా, తీవ్రమైన ఆరోపణలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ చేసింది మద్యం రిలేటెడ్ ఇష్యూస్ లో. అప్పుడు ఎవరు చెప్పారు వాళ్ళకి? తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో సార్ అప్పుడు కేవలం ఆరోపణలు మాత్రమే చేశారు. బట్ ఇప్పుడు వాళ్ళ దగ్గర విజయసాయి రెడ్డి గారు ఇచ్చిన కొన్ని లీక్స్ ఉన్నాయి, కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు ఇంతకు ముందు ఆరోపణలు చేశారు కానీ కసిరెడ్డి గారి పేరు లేదు, బయటికి రాలేదు. ఒకవేళ ఉన్నప్పటికీ ఇప్పుడు ఇంపార్టెంట్ వ్యక్తుల పేర్లు బయటకు వచ్చేసరికి ఎక్కడో కాస్త లోతుగా విచారించడానికో యాక్షన్ తీసుకోవడానికో విజయసాయి రెడ్డి గారు దారి చూపుతున్నారు అని అనుకోవచ్చా? అంటే విజయసాయి రెడ్డి గారు చేస్తున్న వ్యాఖ్యలు వాళ్ళకి అదనపు సోర్సు. విజయసాయి రెడ్డి గారి వ్యవహారం అదనపు సోర్స్ గా మారుతుంది. కానీ ఒరిజినల్ గా వాళ్ళకంటూ ఒక అవగాహన ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ 15-20 ఏళ్ళు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ. కట్టి అధికారులు వాళ్ళకి లేకుండా ఉంటారా, చెప్పకుండా ఉంటారా? దట్టు విజయసాయి రెడ్డి గారు ఈ రోజు బహిరంగ మాట్లాడుతున్నది వాళ్ళు గొడవలతో అప్పుడు మాత్రం చెప్పుకుంటారా? ఇట్లాంటి ఈయన కాబట్టి ఇంకొకరు చెప్పుకుంటారా? అంటే ఒకే పార్టీలో ఉన్న మనం ఇద్దరం ఒకే పార్టీలో ఉన్నా మీకు ఎక్కువ ప్రయోజనం, నాకు ఏమన్నా కుళ్ళు వస్తుంది, నేను ఇండైరెక్ట్గా వాళ్ళకి చెప్తా ఉంటాను. ఇట్లాంటి కూడా రాజకీయాల్లో చాలా జరుగుతుంటాయి, అధికార వ్యవస్థలు, పొలిటికల్ వ్యవస్థ జరుగుతుంటాయి. కాబట్టి ఈ గతంలో కూడా చెప్పుకుంటారని ఎందుకు అనుకుంటాం, చెప్పుండొచ్చు. కానీ విజయసాయి రెడ్డి గారు మాట్లాడుతుంది ప్రయారిటీ వస్తూ ఉంది. ఆయన మాటలు వాళ్ళకి అదనపు సోర్స్ తప్ప ఒరిజినల్ గా తెలుగుదేశం కంటూ దీంట్లో ఒక స్పష్టత ఉంది. ఆ స్పష్టత అంటే అంటే పేర్లన్నీ ఒకేసారి చెప్పరు, ఒకదానికి లింక్. అసలు ఇప్పుడు అరెస్ట్ చేస్తున్న వాళ్ళే కీలకమా, ఇంకెవరైనా అసలు వాళ్ళు ఉన్నారా తెలియదు కదా మనకు. విచారణ ఇప్పుడు కూడా
ఎండ్ పాయింట్ ని స్టార్ట్ చేయరు, బేసిక్ పాయింట్ ని స్టార్ట్ చేస్తారు. ఏది బేసిక్ ఏది ఎండో ఎవరు ముగింపు అన్నది ఇంకా రకరకాల ఊహాగాలు వినిపిస్తున్నాయి. బట్ వేచి చూడాలి. కాబట్టి ఈ కేసు అనేది ఇంకా తీవ్రత అవుతుంది. మరిన్ని అరెస్టులు, మరిన్ని తర్వాత విజయసాయి రెడ్డి గారి వ్యవహార శైలి అనేది ఆ అదనపు సోర్స్ గా, అదనపు అవకాశాలుగా ఉంటాయి. బట్ మీరన్నట్టు సమాజం మొత్తం మాత్రం విజయసాయి రెడ్డి గారు అట్లా పార్టీ నుంచి వెళ్ళిపోవడం, వాళ్ళతో మాట్లాడడం వల్లే ఇవన్నీ జరుగుతున్నాయనే ఇంప్రెషన్ మాత్రం ప్రజల్లో అయితే వచ్చింది. ఇప్పుడు ఒక్కొక్కరిగా పేర్లు బయటకు వస్తున్న నేపథ్యంలో ఇది జగన్మోహన్ రెడ్డి గారి మెడకు ఎంతవరకు చుట్టుకునే అవకాశం ఉందంటారు? అసలు జగన్మోహన్ రెడ్డికి మెడకు చుట్టుకోని కేసే ఉంది ఆంధ్రప్రదేశ్ లో. ఓడిపోయిన రోజు నుంచి ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి మెడకే చుట్టుకుంటా ఉంది. అదొక ఆనందం. రాష్ట్రంలో కొన్ని మీడియా సంస్థలకు కొంతమందికి ప్రతి కేసు ఎక్కడేమన్నా జరగని. ఇప్పుడు ఆదాని అమెరికాలో కేసు నమోదైంది, సరాసరి జగన్మోహన్ రెడ్డి మెడకే. గతంలో మీకు నోట్ల రద్దప్పుడు ఒక 10,000 కోట్ల రూపాయల విలువైన లేకపోతే సంథింగ్ పెద్ద అమౌంట్ పాత నోట్లు పట్టుకున్నారట హైదరాబాద్ లో. ఒక వార్త, అది నిజం అబద్ధం కూడా తెలియదు. ఆ డబ్బులన్నీ జగన్దే. లోటస్ పాయింట్ లో ఉన్నాయి. లోటస్ పాయింట్ లో 10,000 కోట్ల రూపాయలు, 100 రూపాయల నోట్లు కిందేసుకొని బెడ్ లో కూర్చుంటారా? అంటే ఈ రాష్ట్రంలో ఏం జరిగినా, ఈ దేశంలో ఏం జరిగినా దాన్ని సరాసరి జగన్ మీద చుట్టడం ఒక ఫ్యాషన్. ఇది కూడా కొనసాగచ్చు. అయితే ఈ మద్యం రిలేటెడ్ ఇష్యూలో ప్రభుత్వ పాలసీతో ముడిపడి ఉంది కదా అనేది ఒక క్వశ్చన్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఢిల్లీ స్కామ్ లో ఎవరు అరెస్ట్ అయినారు? సరాసరి ముఖ్యమంత్రి అరెస్ట్ అయినాడు. తెలంగాణలో రిలేటెడ్ ముఖ్యమంత్రి గారి కూతురు. కాబట్టి ఒక కీలకమైన వ్యక్తులు, ముఖ్యమంత్రి ఢిల్లీలో అరెస్ట్ అనేది, ఢిల్లీలో జరిగినటువంటి మద్యం కన్నా చాలా పెద్దది ఇది అని చాలా మంది అంటున్నారు కదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు. కాబట్టి అక్కడే ముఖ్యమంత్రి అరెస్ట్ అయినప్పుడు ఇక్కడ అలాంటి ముఖ్యమంత్రి ఎందుకు ఇరుక్కోడు అనేది మౌలికమైన ప్రశ్న. అయితే నా పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఎప్పుడైనా ముఖ్యమంత్రి స్థాయిలో అరెస్ట్ జరగాలన్నా, కేసు బుక్ కావాలంటే విచారించవచ్చు. దాంట్లో ఏమన్నా మిమ్మల్ని నన్నైనా సరే, నువ్వు ఇన్ని టీవీలో విశ్లేషణ చేస్తావు, నీకేమైనా తెలుసా, నన్ను కూడా విచారించవచ్చు. మిమ్మల్ని విచారించే అధికారం ఉంటే అది విచారణ తప్పు కూడా కాదు. బట్ జగన్మోహన్ రెడ్డి గారి చీఫ్ మినిస్టర్ ఏంటంటే ఆరోపణ, మద్యం రిలేటెడ్ ఆరోపణ ఉంది. కొన్ని కంపెనీల్లో నాసిరకమైనటువంటి మద్యం ఉత్పత్తి చేశారు. ఆ ఉత్పత్తి చేసినటువంటి నాసిరక మద్యాన్ని మాత్రమే కొనమనేట్టుగా జీవోలు ఇచ్చినారు. దానికి అనుగుణంగా ప్రభుత్వం కొని అమ్మింది. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ప్రపంచం అంతా జరుగుతున్నప్పుడు ఇది మాత్రం ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్ లో క్యాష్ ట్రాన్సాక్షన్ ఎందుకు జరిగింది? ఆ క్యాష్ ట్రాన్సాక్షన్ అంతా తీసుకెళ్లి జగన్ ఇంట్లో పెట్టేసినారు. ఇది కదా తెలుగుదేశం పార్టీ ఆరోపణ. అయితే ముఖ్యమంత్రి స్థాయిలో ఏం జరుగుతుంది? పాలసీ డెసిషన్ జరుగుతాయి. ఒక కంపెనీలో మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మద్యం రిలేటెడ్ కంపెనీల్లో కొనుక్కోవాలని అనుకుంటున్న రాష్ట్రం, అది పాలసీ డెసిషన్. అక్కడ మద్యంలో అక్రమాలు జరిగినాయా, లేదా మద్యం ఉత్పత్తిలో ఏమైనా మాల్ ప్రాక్టీస్ జరిగినాయా, ఏమైనా జరిగి ఉంటే ఎవరు బాధ్యులు అవుతారు? ముఖ్యమంత్రి స్థాయిలో ఉండదు. ఆ రిలేటెడ్ డిపార్ట్మెంట్ వాళ్ళకే చెక్ చేయాల్సింది అని చూసిన వాళ్ళు. ఇక్కడ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరగడంలో అనుమానాలు ఉంటే డైరెక్ట్ గా ముఖ్యమంత్రి స్థాయిలో ఆ ట్రాన్సాక్షన్ జరగాలి కదా. ఈ డబ్బులు ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు గారు అరెస్ట్ అయ్యారు, అనేక ఆరోపణలు చేసినారు. కంపెనీతో క్యాబినెట్ ర్యాంకు, క్యాబినెట్ స్థాయిలో చర్చ, ఇవన్నీ చేశారు. కానీ చివరికి ఎక్కడ చిక్కుముడి వస్తుంది? ఆ సదరు కంపెనీ చంద్రబాబు నాయుడు గారి అకౌంట్ లో డబ్బులు వేసిందా, ఎట్లా రిలేషన్, ఇది తేల్చకపోతే నిజంగా జరుగున్నవాడు ఎవరేం చేయలేరు. కానీ విచారించవచ్చు, అరెస్ట్ చేయొచ్చు, ఇవన్నీ జరిగిపోతాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి మొత్తం ప్రాసెస్ లో ప్రభుత్వానికి ఎట్లా నష్టం జరిగింది? ఫస్ట్ 2 ఉంటాయి. ప్రభుత్వానికి ప్రభుత్వ జీవో వల్ల నష్టం జరగాలి, దానికి కారణంగా ప్రైవేట్ వ్యక్తులకు లాభపడాలి. 2, ఆ మొత్తం వ్యవహారంలో ముఖ్యమంత్రికి సంబంధించిన వ్యక్తులకు ట్రాన్సాక్షన్ జరిగిన రికార్డెడ్ ఎవిడెన్స్ ఉండాలి. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న పాలసీ డెసిషన్ ఏంటి? మద్యం ప్రభుత్వమే అమ్మాలి. అది ఎక్కడ ప్రభుత్వం అమ్మాలన్నప్పుడు ఆదాయం ప్రభుత్వానికే వస్తుంది కదా. 2, ఈ మొత్తం వ్యవహారంలో జరుగుతున్న ప్రైవేట్ కంపెనీలు లాభపడ్డాయి, లేకపోతే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అన్ని వచ్చినప్పుడు అది ముఖ్యమంత్రికి లింక్ అయ్యేట్టుగా ఏం ఆధారాలు ఉంటాయి? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి వరకు వెళ్ళాలంటే సాంకేతికంగా అంత సులభం కాదు. ఎందుకంటే ముఖ్యమంత్రి స్థాయిలో పాలసీ డెసిషన్ జరుగుతుంది తప్ప రోజువారీ ఇంప్లిమెంటేషన్ జరగదు. కాబట్టి అదొక పరిమితి ఉంది. 2వది పొలిటికల్ యాంగిల్ కూడా ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు గారు అరెస్ట్ అయితే విషయాలతో సంబంధం లేకుండా తెలుగుదేశం పార్టీ లాభపడింది, సానుభూతి వచ్చింది, జగన్ గారికి అది కూడా నష్టం అనే ఒక చర్చ నడుస్తుంది కదా. అదే తప్ప వీళ్ళు చేస్తారా మళ్ళీ విషయంతో సంబంధం లేకుండా? కాబట్టి ఈ 2 ఉంటాయి. పొలిటికల్ రిస్క్ ఉంటుంది, టెక్నికల్ ఎవిడెన్స్ కావాలి. ఈ 2 చూసినప్పుడు ఒకవేళ పొలిటికల్ గా అప్పుడు అది చేసినారు కాబట్టి ఈయన కూడా ఏదో ఒకటి కొన్ని రోజులు పెట్టాలి లోపల అనుకుంటే తప్ప అదర్ దెన్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ కేసులో ఆయన్ని ఇన్వాల్వ్ చేయడం కానీ ఆయన తీసుకోవడం అంత సులభం అయితే కాదనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ మనం చూస్తే సజ్జల రామకృష్ణారెడ్డి గారికి సంబంధించి ఈ భూ ఆక్రమణ అంటే ప్రభుత్వానికి సంబంధించిన అటవీ భూములు 63 ఎకరాలు ఆక్రమించారు అంటూ ప్రభుత్వానికి ఒక నివేదిక అందింది అంటూ కూడా మనం వింటూ ఉన్నాం. ఏం చెప్తారు? ఏం జరగబోతుంది?
అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అత్యంత కీలకమైన వ్యక్తి. హ్మ్. ఇప్పుడు కూడా ఆ పార్టీలో కీలక నాయకుడుగా ఉన్నారు. ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, సజ్జల రామకృష్ణ ఇట్లాంటి పెద్ద పెద్ద పర్సనాలిటీస్ లో విచారణ సమస్యల విచారణ కన్నా మీడియా విచారణలు ఎక్కువైపోతున్నాయి. ఇప్పుడు మీరు చెప్పిన రామకృష్ణారెడ్డి గారి విషయం కానీ పెద్దిరెడ్డి మీడియాలో విచారణ ఎక్కువ జరిగింది, ప్రభుత్వ విచారణ తక్కువ జరుగుతాం. ఇది కొంత అనుమానాలు తావిస్తుంది. ప్రభుత్వానికి ఇప్పుడు ఈ మద్యం వ్యవహారం ఉంది, ప్రభుత్వం సీరియస్ గా విచారిస్తుంది, ఏమవుతుందో ఏదో ఒకటి తేలుతుంది. కానీ దీంట్లో అటు చేయొచ్చు కదా. ఇప్పుడు జల్ రామకృష్ణారెడ్డి గారు ఆరోపణ ఏంటి, నాకు ఆ సర్వే నెంబర్లో తెలియదు కానీ కడప జిల్లాలో ఆయనకంటూ సొంత భూమి ఒకటి ఉంది, అటవీ ఫారెస్ట్ కు దగ్గరగా. దాంతోపాటు ఒక 60 ఎకరాలు ఎంతో వాళ్ళు పత్రికలో వస్తున్న ప్రకారం ఒక 60 ఎకరాలు ఏదో ఫారెస్ట్ భూమిని కలిపేసుకున్నాడు. అంతే కదా విచారం ఆరోపణ. అంటే ఆయన సొంత భూమి ఉంది ఆ లెక్కల ప్రకారం, దానికి ఆ ఎస్టేట్ గా పెట్టుకున్నాడు, దానికి అటవీ భూమి పక్కనే ఉంటుంది కదా, దాన్ని ఈయన ఎస్టేట్ లో కలుపుకునేసినాడు. ఇది ఆరోపణ. దీనికి 10 నెలలు పడుతుందా, 10 రోజులు దాంతో తేల్చాడు. ఇప్పుడు ఆ సర్వే నెంబర్ ఉంటుంది, ఆ ఫారెస్ట్ ఉంటుంది, అది ఫారెస్ట్ భూమా కాదని ఫారెస్ట్ రికార్డ్ లో ఉంటుంది. ఒక ఎంఆర్ఓనో సర్వేవర్ పోయి ఏది ఫారెస్ట్ భూమి ఏది కాదు తేల్చేవచ్చు. ఫారెస్ట్ భూమి ఉండదాన్ని రామకృష్ణారెడ్డి గారు దాంట్లో కలిపేస్తుంటే నోటీస్ ఇచ్చి యాక్షన్ తీసుకోవచ్చు, తిరిగి వాపస్ తీసుకోవచ్చు, తీసుకున్న దాన్ని కలిపేసుకున్న దానికి ఆయన పైన చర్యలు తీసుకోవచ్చు. లేదా అధికారుల స్థాయిలో సహకరించుంటే ఆ అధికారుల పైన చర్య తీసుకొచ్చి వారం 10 రోజులు నెల రోజు జరిగే విషయాలు సంవత్సరమైనా కూడా అంట తెలిసిందంట ఇవెందుకు వస్తున్నాయి తెలియదు. కాబట్టి రామకృష్ణారెడ్డి గారి వ్యవహారంలో రాజకీయ ప్రాధాన్యత అంశాలు చేస్తున్నారా, లేదా ఇది తేల్చేయాలంటే నాకు తెలిసి అంత పెద్ద విషయం కాదు. అటభూములు ఉన్నాయో లేదా తేల్చు, అది కలుపుకున్నాడో తేల్చు, దీంట్లో ఏమైనా తప్పు యాక్షన్ తీసుకోవచ్చు. ఆ యాక్షన్ లో కన్నా ఈ విచారణల పేరుతో రోజు ఒక రామకృష్ణ రావడం ద్వారా పొలిటికల్ యాంగిల్ కనిపిస్తాను తప్ప అడ్మినిస్ట్రేషన్ యాంగిల్ కనపట్లేదు. కాబట్టి రామకృష్ణారెడ్డి విషయం తేలేంత వరకు మనకు తెలియదు, ఆడ ఏముందనేది ప్రభుత్వం అధికారికంగా చెప్తే తప్ప అర్థం కాదు. ఇక మరోపక్క ఈ ఐకానిక్ టవర్స్ లో ఇంతకు ముందు వేసిన లెక్కల కంటే చదరబాడుకి 4,000 అన్నారు, ఇప్పుడు దాన్ని 8,000కి టెండర్స్ ను పిలుస్తున్నారు అంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణల్లో వాస్తవం ఉంది అని అనుకోవచ్చా? ఆరోపణలు వాస్తవం అంటే పిలుస్తున్నారు, పిలవబోతున్నారు అంటే ఆరోపణలు, పిలిచేస్తే అది ఆరోపణ లేదు, నిజాలే కదా. అది అవసరమా లేదా మళ్ళీ చర్చ. అంటే అప్పటికి ఇప్పటికి మరి అన్ని రేట్లు పెరిగాయి కదా. అదే నేను అంటుంది, ఒక చదరపాడు ఇంజనీరింగ్ నామ్స్ ఒకటి ఉంటాయండి. అంటే టెండర్లు ఎలా ఉంటాయంటే ఇంజనీరింగ్ నామ్స్ ప్రకారం మినిమం ఒక చదరపాడుకు 1,000 రూపాయలు 2,000 రూపాయలు ఒక అమౌంట్ ఫిక్స్ చేస్తారు. దానికి లోయెస్ట్ టెండర్ తీసుకుంటారు, అంతే తగ్గకుండా మెయింటెనెన్స్ అన్ని తీసుకొని. అంతే తప్ప మన మినిమం ఒక చదరపాడుకు 2,000 రూపాయలు అనుకో, నేను 200కే చేస్తానని మీరు వచ్చినా కూడా ఇవ్వకూడదు తక్కువ అనేసి. ఎందుకని 200తో నువ్వేం చేస్తావు, ఆ నాణ్యత రాదు, ఆ నిర్మాణం జరగదు. అలాగే 5,000 6,000 అంటే కుదరదు. కాబట్టి ఇంజనీరింగ్ నామ్స్ ప్రకారం ఉంటాయి, అది పాటించాలి. కొన్ని సందర్భాల్లో ఐకానిక్ టవర్స్ సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు అనేది రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకమైన సంస్థ. మీరు ఒక చదరపాడుకి మామూలు మార్బల్ వేస్తారు, లేదా పాలరాయి వేస్తారు, స్టోన్స్ వేస్తారు, ఏమన్నా వేయచ్చు కదా ప్రభుత్వం అనుకుంటే. అంటే ఇది ఐకానిక్ టవర్ అండి, దీంట్లో ఇలాంటి స్టోన్స్ వేయాలి, ఉదాహరణకు పాలరాతితో వేయాలి, ఎక్కువ కాస్ట్. మామూలు మార్బల్స్ మామూలు గ్రానైట్ అంటే ఇంకొక రేట్ ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఆ బిల్డింగ్ ని ఇది ఒక ప్రభుత్వం యొక్క ఐకానిక్ అంటే అదే కదా. ఐకానిక్ టవర్స్ అంటే ఏంటి, రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ఐకానిక్. భారతదేశానికి పార్లమెంటు, రాష్ట్రానికి ఒక అసెంబ్లీ, ఒక సెక్రటేరియట్ అనేది హెడ్ క్వార్టర్ ఐకానిక్ సెంటర్. ఐకానిక్ అని పేరు పెట్టి మేము దీన్ని ఇప్పుడు చాలా అద్భుతమైన నిర్మాణాలుగా తీర్చిదిద్దదలుచుకున్నాం. కాబట్టి ఎక్కువ రోజులు ఉండడమే కాదు, ఒక ప్రతిష్ట. ఇప్పుడు ప్రోటోకాల్ ప్రకారం ప్రతిష్ట ప్రధానమంత్రి వస్తే 10 కోట్లు అయింది అనుకోండి, ఎందుకు 10 కోట్లు అయిందనడానికి లేదు, ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ దాని టూర్ దానికి ఉన్న ప్రయారిటీ దానికి ఉంటుంది. ఆ లెక్కేసుకుని ఏమన్నా వీళ్ళు ఏమన్నా సెక్రటేరియట్ లో చేస్తే మనం చేయగలిగింది ఏం లేదు. అయినా కూడా రేపు చర్చ అవుతుంది. ఈ రోజు ఐకానిక్ టవర్స్ పెడుతున్నాం అంటే ఐకానిక్ అని పేరు పెడితే సరిపోదు, ఆ నిర్మాణంలో వాడినటువంటి ఈ మెటీరియల్. ఇప్పుడు ఉదాహరణకు మీరు మామూలు గ్రానైట్ మామూలు మార్బుల్ వేసేసి పాలరాతికి వేసేంత ఐకానిక్ టవర్స్ పేరు పెట్టేస్తే కుదరదు. ఐకానిక్ టవర్స్ కావాల్సినటువంటి మెటీరియల్ కూడా వాడాలి. ఆ మెటీరియల్ వాడినప్పుడు అంత అవుతుందా కాదా అనేది రాబోయే కాలంలో చర్చనీయాంశం. ఈ రోజు ఏం చేస్తారు, రాష్ట్ర సెక్రటరియట్ కాబట్టి కొంత ఎక్కువ వేసుకున్నా కూడా మీలాంటి వాళ్ళు మాట్లాడినా, ప్రభుత్వం మాట్లాడినా, ప్రతిపక్షం మాట్లాడినా ఇది ఐకానిక్ టవర్స్ అంటే అవుతుంది అంటారు, దాన్ని చేయగలిగింది ఏం లేదు. కానీ రేపు దాని నిర్మాణం జరిగినప్పుడు విచారణ జరుగుతుంది, విశ్లేషణ బయటకు వస్తుంది. మీరు వాడిన మెటీరియల్ ఏంటి, మీరు అన్నట్టు పెరిగిన ధరలకు అనుగుణంగా పెరిగినాయా, అబ్నార్మల్ గా పెరిగినాయా, మాల్ ప్రాక్టీస్ కి అవకాశం ఉందా, ప్రభుత్వ ధనం దుర్వినియోగం అయిందా, కాంట్రాక్టుల ప్రయోజనాలు ఉన్నాయా, అవన్నీ కూడా మళ్ళీ చర్చనీయాంశం. ఈ దశలో మాత్రం ప్రభుత్వం అనుకున్నట్టు
కొంత ఎక్కువ రేటు పెట్టినా కూడా చేయగలిగింది ఏం లేదు. ఎందుకంటే అది స్టేట్ సెంటర్, స్టేట్ ప్రతిష్టకు సంబంధించిన అంశం కాబట్టి కొంచెం ఎక్కువ రేటు పెట్టి ఎక్కువ నిర్మాణాల్లో మనం ఇప్పుడు ఉదాహరణకు నేను ఒక 1650 చదరపు అడుగులు ఉన్నటువంటి అపార్ట్మెంట్ లో ఉన్నా, ట్రిపుల్ బెడ్రూమ్. మాకు మినిమం బిల్డింగ్ అయిపోయిన తర్వాత 3-4 లక్షలతో మినిమం ఏర్పాట్లు చేసుకుని వచ్చేసాం. అంటే ఈ లోపల ఉన్నటువంటి బెడ్రూమ్స్ కావచ్చు, చిన్న చిన్న ఏర్పాట్లు ఉంటాయి కదా, ఇంటీరియర్ 5 లక్షలతో ఇచ్చేసాం. కానీ మా అపార్ట్మెంట్ లో 25 లక్షలతో చేసుకున్న కూడా ఉన్నారు. ఇదే 1650 అసెప్ట్. దేనికి పరిమితి ఉంది? కాబట్టి అట్లా ప్రభుత్వం ఈ 5 లక్షలు ఎక్కడ, 25 లక్షలు ఎక్కడ, తేడా ఉంది కదా. కాబట్టి అట్లా మెటీరియల్ వాడతారా ఏంటో చూడాలి, ప్రభుత్వం యొక్క ఆలోచన చూడాలి. కానీ ఏదంటే అమరావతిలో అన్ని అరుదుగానే ఉంటాయి, ల్యాండ్స్ తీసుకున్న అరుదుగానే ఉంటాయి, అదేవిధంగా బిల్డింగ్ కట్టిన అరుదుగానే ఉంటాయి. ఇది అరుదైన ప్రాంతంగా వాళ్ళు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి అన్న తర్వాత ప్రభుత్వం దాన్ని ఒక ప్రతిష్టగా తీసుకొని చేస్తుంది. ఆ ప్రతిష్ట ఒక దశ దాటి ప్రజల విశ్వాసాన్ని కోల్పోతే అది వాళ్ళకే నష్టం. కానీ ఇంక రాబోయే కాలంలో మరిన్ని అద్భుతాలు అయితే చూస్తాం. కానీ మీరు అన్నట్టు 5 లక్షలతో మేము ఇంట్లోకి వచ్చేసామని చెప్తున్నారు, 25 లక్షలు పెట్టుకున్న వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు అంటున్నారు. ఇక్కడ ఎవరి ఫెసిలిటీని బట్టి వాళ్ళు వెళుతూ ఉంటారు. ఇప్పుడు మన రాష్ట్ర పరిస్థితి ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయింది. సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టలేని పరిస్థితి, ఇచ్చే పరిస్థితి ప్రస్తుతానికి రాష్ట్ర ఖజానాకు లేదు. ఈ టైంలో ప్రజల యొక్క అవసరాలు తీర్చడానికి బదులుగా కట్టడాల మీద, లేకపోతే కంటికి కనిపించే వాటి మీద విలాసవంతమైన భవనాలలో ఉండడం ఎందుకు? ఇది ఏపీ ప్రజల్లో ఒక వర్గం నుంచి వినిపిస్తున్న మాట. మరి అప్పుడు రిషికొండ వచ్చేసరికి ఇక్కడ ఎంత కాస్ట్ పెట్టి కట్టాలా, ఇక్కడ బాత్టబ్ ఎంత కాస్ట్ ఉంది, ఇన్ని లక్షల కోట్లు విలువ చేసే ఇంత అవసరమా అంటూ ప్రశ్నించిన వాళ్ళు ఇప్పుడు దీన్ని ఎందుకు ఇంత రేటు పెడుతున్నారు? మరి రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏంటి అనేది ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. మీరు గమనంలో పెట్టుకుంటే ఋషికొండలో అవినీతి ఆరోపణలు ఎక్కడ చేయట్లా తెలుగుదేశం. అంటే ఆ బిల్డింగ్ కట్టడానికి ఇంత కోట్లు అవసరం లేదు అని ఎక్కడ చెప్పట్లా. మీరు బాగా గమనించండి. అన్ని కోట్లు పెట్టి ఆయన సొంతానికి కట్టుతున్నాడు అంటున్నారు. జగన్ కాదు, జగన్ క్యాంప్ ఆఫీస్ పేరుతో ఆడు ఉండడానికి కోసం 500 కోట్లు ప్రజాధనాన్ని తగలేసినాడు అనేది వాళ్ళ విమర్శ. అంతే తప్ప ఆ బిల్డింగ్ పైన ఒక అవినీతి లేదు. ఇన్ని చేస్తున్నారు. కారణం ఏంటంటే రేపు అంతకన్నా పెద్ద బిల్డింగ్లు కడతారు, పెద్ద ఖర్చు పెట్టబోతున్నారు. అందుకే తెలివిగా వాళ్ళు ఆయన 500 కోట్లు 700 కోట్ల రూపులతో అదొక అద్భుతం అని చెప్పారు. ఇప్పుడు 4000 కోట్లతో మహా అద్భుతాలు చేయాలి. ఇప్పుడు 600-700 కోట్లతో అద్భుత బిల్డింగ్ ఆడ వచ్చినప్పుడు 4000 కోట్లతో ఇంకెంత రేపు ప్రజలు పోల్చుకుంటారు. అందుకే ఈ మధ్య కాలంలో ఋషికొండ పైన చర్చ తెలుగుదేశం పార్టీ మెల్లిగా ఆపేస్తోంది. అప్పుడప్పుడు సెటైర్లు వేస్తున్నారు. ఎందుకని ఇన్ని రోజుల పాటు 500 కోట్ల రూపాయలతో జగన్మోహన్ రెడ్డి తన సొంత అవసరాల కోసం కట్టుకునేయాడని చెప్పారు. మెల్లమెల్లగా సొంత అవసరాలతో అయింది కాదు కదా, ఇప్పుడు ప్రభుత్వమే పెట్టుకోవచ్చు కదా. ఎక్కడ అవినీతి ఆరోపణలు చేయలేదు. ఇప్పుడు ఋషికొండ గురించి ఎక్కువ చర్చ జరిగితే రేపు ప్రజలు పోల్చుకుంటారు. ఋషికొండ ఒక బిల్డింగ్ మన ముందు కనిపిస్తా ఉంది, ఫోటోతో సహా కనిపిస్తా ఉంది. మార్బల్స్ అని, అద్భుతాలని, బాత్రూమ్స్ అని చాలా చెప్పేసినారు. అవన్నీ రికార్డ్ అయినాయి. ఇప్పుడు 500-600 కోట్ల రూపాయలతో ఋషికొండ మనకు కనపడతా ఉంది. 4000 కోట్లతో వచ్చే బిల్డింగ్ ఏ రేంజ్ లో ఉండాలి? పోల్చుకుంటారా కదా ప్రజలు. 500 కోట్లతో ఈ లెవెల్ బిల్డింగ్ వచ్చినప్పుడు 4000 కోట్లతో ఏ రకమైన బిల్డింగ్ రావాలని పోలికి కూడా వచ్చేస్తుంది. అందువల్లే తెలివిగా ప్రభుత్వం ఋషికొండ గురించి చర్చ మెల్లిగా స్లో డౌన్ చేసేస్తుంది. భవిష్యత్తు మర్చిపోతారు దాన్ని. ఎందుకంటే ప్రతి ఒక్కటి దాన్ని మాట్లాడతారు, దాన్ని పోల్చుకుంటారు రేపు. కాబట్టి ఇవన్నీ కూడా రేపు ఉంటాయి. మీరన్న ప్రశ్న చాలా ఇంపార్టెంట్. అదేంటంటే ఎంత స్తోమత, మన స్తోమత ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. నా పాయింట్ ఏంటంటే ఇక్కడ ప్రభుత్వం ఆలోచన ధోరణి చాలా అభ్యంతరం. అసలు ప్రభుత్వం నీడ్ ఏంటి? ప్రధానమైంది రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు, అన్ని ప్రజల యొక్క సమగ్ర అభివృద్ధి. ఇప్పుడు ఒకసారి మామూలు ప్రభుత్వం పరిస్థితి బాగాలేకపోయింది. ఇప్పుడు అసెంబ్లీ మనకు ఆడుంది, సెక్రటేరియట్ ఆడుంది, హైకోర్టు బిల్డింగ్ నడుస్తుంది. కానీ సౌకర్యాలు తక్కువగా ఉండొచ్చు, ఒక మోడల్గా లేకపోవచ్చు. సాధారణ పరిపాలన చేయడానికి కావాల్సినటువంటి వస్తువులు ఆడున్నాయి. చిన్న చిన్న ఇంకొక 4-5 వేల కోట్లు పెడితే సాధారణ పరిపాలన చేసుకుంటూ ఉండొచ్చు. అంటే అది పెట్టేసి మెల్లగా రాజధాని అభివృద్ధి చేసుకోవచ్చు కదా. ఇన్ని వేలకు ఇప్పుడు 50,000 కోట్లు, 60,000 కోట్లు ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పులు తీసుకోవాల్సిన అవసరం ఉంది అనే చర్చకి మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అయితే ప్రభుత్వం ఆలోచనట్టుంది అమరావతి ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి, అమరావతి అంటే ఆంధ్రప్రదేశ్ అనే ధోరణితో ఉంది. ఇంకా ఏం చెప్తున్నారు? అమరావతిలో ఈ అద్భుతాలు చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఉన్న సకల రోగాల్ని పరిష్కరిస్తామంటున్నారు. అది కదా అసలు సమస్య. ఇప్పుడు పోలవరం ఎందుకంటే 50,000 కోట్లు కొట్టాలని మీరు అడగరు. ఎందుకు అడగరు? 50,000 కోట్లు పెట్టినా, 1,00,000 కోట్లు పెట్టినా తాగునీళ్లు, సాగునీళ్లు వచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంది. దాంతో పోలుస్తున్నారు వాళ్ళు అమరావతిలో కూడా. అదే సెక్రటేరియట్ కడితే, అసెంబ్లీ కడితే ఈ రాష్ట్రానికి ఎట్లా మనకు తెలియదు. బట్
పోలవరం కడితే ఈ రాష్ట్రానికి ఎట్ట ప్రయోజనం, అమరావతిలో కట్టే ప్రతి బిల్డింగ్ కూడా అట్లే రాష్ట్రానికి సమస్యలు, రాష్ట్రంలోని నిరుద్యోగ సమస్య, రాష్ట్రంలోని ఉపాధి సమస్య, రాష్ట్రం అన్నిటికీ అదే పరిష్కారం అంటున్నారు. అమరావతిలో జరిగే నిర్మాణాలే అమరావతి అనేది. అట్లాంటి ఆలోచన ప్రభుత్వం ఉన్నప్పుడు మనం ఏం చేయగలం? వెయిట్ చేయడం తప్ప. కాబట్టి ప్రభుత్వం ఈ ఊహలు, ఈ ఉపరితల విన్యాసాలు ఇంకా చాలా చూస్తాం అమరావతిలో. కానీ ఏదైనప్పుడు కూడా మీరు అడిగే ప్రశ్న సగటు ప్రశ్న అడుగుతారు. ఈ రోజు మీరు అడగచ్చు, రేపు నేను ప్రజలు మాత్రం వాళ్ళకి రాబోయే సంక్షేమ పథకాలు, వాళ్ళకి రావాల్సిన ప్రయోజనాలు రాకపోతే ఖచ్చితంగా అమరావతితో పోల్చుకుంటారు. ఆ పోలిక రేపు ప్రభుత్వానికి సమస్యగా మారకుండా ఉండాలంటే చాలా ప్రాక్టికల్ గా ఉంటే మంచిది. మేము ఉంటారా ఉండడం ప్రభుత్వ ఇష్టం. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కూటమిలోనే పార్టీలకు ఎక్కడో పడట్లేదు. మనం పిఠాపురంలో మనం చూస్తూ ఉంటాము, లేకపోతే వైజాగ్లో చూసాము. గంటా శ్రీనివాసరావు గారి కార్ని ఆపేసి బీజేపీ ఎమ్మెల్యే విష్ణు గారు, మన ఆడియోస్ అవన్నీ చూసాం కూడా. కూటమి చెప్పుకోవడానికి పైకి ఏదో కలిసిమెలిసిగా ఉన్నట్టు కనిపిస్తోంది, కానీ అంతర్గత విభేదాలు ఉన్నాయి అనేది మరోసారి తేటతెల్లమైంది. ఏం చెప్తారు? అంటే గంటా శ్రీనివాసరావు గారి కారుని విష్ణు కుమార్ రాజు ఆపలా. విష్ణు కుమార్ రాజు గారిని పిలిచి ఆయన చెప్తున్నాడు, నీకేం పని నా నియోజకవర్గంలో అనేసి. నాకేం సంబంధం లేదు సార్, జనరల్ గా జరిపింది, నాకు ఆ సబ్జెక్ట్ తెలియదు. కానీ ఆయన ఈయన అడుగుతున్నాడు, నా నియోజకవర్గంలో మీరు ఎందుకు ఏలు పెడతారు, ప్రతి ఒక్కరు ఏ పని మీకు పెట్టద్దు అని చెప్తున్నాడు గంటా శ్రీనివాసరావు గారు స్పష్టంగా, నాకు అర్థమైనంత మేరకు. అంటే ఇక్కడ ఎందుకు వస్తుంది? నెంబర్ 1, తెలుగుదేశం పార్టీ ఒక బలమైన పార్టీ ఈ రాష్ట్రంలో. వాళ్ళ పార్టీలోనే బహుళ నాయకత్వాన్ని తెలుగుదేశం పార్టీలో ఉంటుంది. అది ఆ పార్టీకి అసెట్ కూడా. అంటే ఒక నియోజకవర్గంలో ఒకరే రాజు అట్లా ఉండదు. విశాఖపట్నంలో 5 నియోజకవర్గాలు ఉంటే 20 మంది ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఉంటారు. కాబట్టి వాళ్ళ పార్టీలోనే బహుముఖ నాయకత్వం వల్ల అధికారంలోకి వచ్చినప్పుడు అవకాశాలు, గౌరవాలు ఏదైనా కావచ్చు, సంపాదనే కావచ్చు, రిప్రజెంటేషన్ కావచ్చు, ప్రజా సమస్యల నా వ్యక్తిత్వం, నా ఇండిపెండెన్స్ ఉంటారు. తెలుగుదేశంలోనే 4-5 కలిసి నాకు అది కావాలి, అది కావాలి, పెత్తనం చెలాయించడానికన్నా, డబ్బులు సంపాదించడానికి, ప్రజలకు సేవ చేయడానికన్నా, గౌరవం కోసమే ఇవన్నీ ఉంటాయి. దానికి తోడు ఇంకో 2 పార్టీలు చేరేవాళ్ళు. సమస్య ఏంటంటే ఉన్న ఒక పార్టీలోనే బహుముఖ నాయకత్వంలో, బహుళ నాయకత్వంలో వాళ్ళ అవకాశాల కోసం వాళ్ళ మధ్యనే పంచాయతీ ఉన్నప్పుడు దానికి తోడు ఇంకో 2 పార్టీలు చేరినాయి, బీజేపీ, జనసేన. ఇంకా ఇప్పుడు 100 రూపాయల కోసం 5 మంది మాట్లాడుకుంటున్నారు అనుకో, రేపు ఇంకో 4 చేరినారు అనుకోండి, 104 అవుతుంది, పెరుగుతుంది కదా. కాబట్టి తెలుగుదేశానికి ఎన్నికల్లో 2 పార్టీల అడ్వాంటేజ్. ఎందుకంటే ఆ ఓట్లు కూడా నిలబడ్డాయి. ఎన్నికలు అయిన తర్వాత అధికారంలో అది డిసడ్వాంటేజ్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళు కూడా భాగస్వామికి వస్తారు, సేవ చేయడానికైనా, సేవ చేయడానికైనా, దేనికైనా వాళ్ళే వస్తారు. కాబట్టి 2 ఉంటాయి. కాబట్టి అధికారంలో రావడానికి ఆ ఓట్లు ఎట్లా తోడ్పడినాయో, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని దాంట్లో భాగస్వామ్యానికి అందరూ వస్తారు. ఇంకో తమాషా చూడండి, గతంలో ఎప్పుడు లేనట్టుగా ఇప్పుడు జనసేన, బీజేపీ చాలా చిన్న పార్టీ, దేశంలో పెద్ద పార్టీ, చిన్న పార్టీ, కానీ ఇప్పుడు అన్ని మండలాల్లో కమిటీలు వేసేస్తున్నారు. ఎందుకు వేస్తున్నారు? అధికారం ఉంది కాబట్టి నేను బీజేపీ నాయకుడిని, నేను బీజేపీ, ప్రతి మండలంలో వచ్చేస్తున్నాడు. అంటే ఏమన్నా అధికారం ఉంది కాబట్టి గ్లామర్. కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం ఒక పక్క, జనసేన ఒక పక్క, బీజేపీ ఒక ఉన్నప్పుడు ఇట్లాంటి తగాదాలు వస్తానే ఉంటాయి, ఫ్యూచర్ లో ఇంకా పెరుగుతానే ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఎట్లా సర్దుకుంటారనేది వాడి ఇష్టం తప్ప ఖచ్చితంగా ఈ కారణం రీత్యా భవిష్యత్తులో ఇంకా చాలా చూస్తాం. వస్తే మీకు గుర్తుంటే రైల్వే కోడూరులో జనసేన ఎమ్మెల్యే పైన దాడి చేసేంత పని చేశారు కదా తెలుగుదేశం పార్టీ నాయకులు, వీడియో చూసుకుంటారు. ఇట్లాంటివి ఇంకా 10 నెలలు కాదు, ఇంకా చాలా కాలం పాటు పెరుగుతాయి. అది సహజం. వాళ్ళు ఎట్లా ఎదుర్కొంటారనేది వాళ్ళ ప్రతిభను బట్టి ఆధారపడు. నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి మోదీ గారితో సుదీర్ఘ సమావేశం, చర్చలు జరిగాయి, మనం చూసాం. యాక్చువల్ అయితే 40 మినిట్స్ ఉంటుంది, అలాంటిది 1 అవర్ పైగా ఇద్దరు మాట్లాడుకున్నారు. మరోపక్క మే 2న రాబోతున్నారు ఇటు అమరావతికి ప్రధానమంత్రి మోదీ గారు. ఎలా చూడాలంటారు? నిస్సందేహంగా 2వ తేదీ ప్రధానమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో పునర్నిర్మాణం పేరుతో కార్యక్రమాలు కూడా వస్తున్నారు. అది ఒక భారీ సభ లాంటి పెట్టే అవకాశం ఉంది. ఇంత పెద్ద ఎత్తున ప్రతిష్టాత్మకంగా వాళ్ళు తీసుకున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొన్ని అడుగుతారు కదా, మీరు వచ్చినప్పుడు ఈ మాకు ఇస్తే బెటరు, మీరు కొంత ఇంకా ఏదైనా కొత్త అనౌన్స్మెంట్లు చేస్తే బెటర్ అని వీళ్ళ వైపు నుంచి ప్రతిపాదనలు ఖచ్చితంగా పెడతారు. ఎందుకంటే పునర్నిర్మాణం అనే ఒక ఇమేజ్, రెండోది దాదాపు 4 లక్షల 5 లక్షల మంది జనాన్ని కూడా సమీకరిస్తారు. ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ ప్రజలదు దాంతో ఫోకస్ గా చూస్తారు. కాబట్టి ఈరోజు బీజేపీతో కలవడం వల్ల తెలుగుదేశం ఇది సాధించింది అనే మెసేజ్ వెళ్ళాలి కదా. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు 19 నుంచి 24 వరకు బీజేపీతో కలవకుండా కొన్ని మంచి ప్రయోజనాలు తెచ్చుకున్నాడు. దానికన్నా అనేక రెట్లు ఎక్కువ వీళ్ళు ఉండాలి. ఎందుకంటే మిత్రపక్షాలు, డబుల్ ఇంజిన్ సర్కారు, అంటే బీజేపీతో పొత్తు పెట్టు, అక్కడ ఎన్డీఏ ఇక్కడ ఎన్డీఏ ఉండడం ద్వారా ఆంధ్రప్రదేశ్ అదనపు ప్రయోజనం. అంటే అమరావతికి వచ్చినప్పుడు అదనపు ప్రయోజనం చూపించాలి కదా.
కాబట్టి ఆ చూపించే క్రమంలో అది చేయండి ఇది చేయండి ఇలా అడుగుతారు, వాళ్ళు ఏం ఆలోచిస్తారు. కాబట్టి ఇది రేపు 2వ తేదీ జరిగే మీటింగ్ లో ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలు హై లెవెల్లో వాళ్ళకుండా వీళ్ళు తీసుకెళ్లిపోతున్నారు. ప్రధానమంత్రి వచ్చేస్తున్నాడు, ఏదో జరిగిపోతుంది. అలా హైప్ క్రియేట్ చేసినప్పుడు రేపు ప్రధానమంత్రి అనౌన్స్మెంట్ సప్పగా జరిగింది అనుకోండి. లాస్ట్ టైం మీకు గుర్తుందా, 2014లో ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మొత్తం హైప్ క్రియేట్ అయిపోయింది. అవును. క్రియేట్ అయినప్పుడు కేసీఆర్ గారు ఒక గమ్మత్తైన ప్రకటన చేసినాడు. కేసీఆర్ గారు కేటీఆర్ అనుకుంటా, నేను ఒక 500 కోట్లు 1000 కోట్లు అనౌన్స్ చేద్దాం అనుకున్నాను. ఎక్కడ అమరావతి రాజధాని శంకుస్థాపనకు కేసీఆర్ గారు వచ్చాడు. ఆ ప్రధానమంత్రి వచ్చి మట్టి ఇచ్చెళ్ళారు, ఆయన ఇచ్చిన తర్వాత దానికన్నా డబ్బులు ఎక్కువ ఇస్తే ఆయన అవమానించినట్టు అవుతుంది, నేను కూడా ఇవ్వకూడదు అనుకో, నేను కూడా చెప్పలేదు అని చెప్పాను. అంటే ఈ 2014లో అంత హై ఎక్స్పెక్టేషన్ చివరకు విభజన చట్టాన్ని త్రికరణ శుద్ధిగా అమలు చేస్తాము, అక్షరం పొల్లుపోకుండా విభజన చట్టాన్ని అమలు చేస్తాం, జై హింద్ అని చెప్పి వెళ్ళిపోయినాడు. పవిత్రమైన పార్లమెంటు మట్టి, పవిత్రమైన పుట్ట మట్టి, పవిత్రమైన గంగా జలాలు మీకు ఇస్తున్నాను, అది పవిత్రమైనది దానికి కాదంటూ, కానీ డబ్బులు. కాబట్టి అట్లాంటిది వస్తే ప్రజల డిసప్పాయింట్ అయిపోతారు. ఒక అనుభవం ఆల్రెడీ ఉంది, మళ్ళీ అది జరిగి నాకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా అట్లాంటివి జరగకుండా మెటీరియల్ గా ఏమి ఇస్తారు, ఏమి వేస్తారు ఖచ్చితంగా హైప్ క్రియేట్ అయ్యారు. హైప్ రిఫ్లెక్ట్ కావాలని వాళ్ళ మీటింగ్లు జరుగుతూ ఉంటాయి. ఏదైనా దానివల్ల కొంచెం మంచి జరిగితే సంతోషం. చూద్దాం సార్ ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.